శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. మరి రాబోయే నూతన సంవత్సర కానుకగా 2025 సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ప్రకారం 1వ తారీఖులో జన్మించిన వారికి మొత్తం సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. అంటే చాలా కాలంగా మనం కేవలం జ్యోతిష్యం గురించే వీడియోలు చేయడం జరుగుతుంది. మరి చాలామంది కోరిక ప్రకారం సంఖ్యాశాస్త్ర ప్రకారం కొంతమందికి సరైనటువంటి టైం అది లేని వాళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా కావాలని అడగడం వల్ల మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా ఈ న్యూమరాలజీ ప్రకారం మీకు ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం 1వ తారీఖులో జన్మించిన వారు అంటే వీళ్ళు ఏ నెలలోనైనా దానికి సంబంధం లేదు, ఏ నెల ఏ సంవత్సరంలోనైనా 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28 ఈ తారీఖుల్లో జన్మించిన వారికి 1వ తారీఖు కింద రావడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఈ తారీఖుల్లో జన్మించిన వారు దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఈ విధంగా మరి 1వ తారీఖులో జన్మించిన వారికి మరి 2025 ప్రారంభంలో చాలా వరకు మీకు ప్రథమ భాగం అంతా కూడా ఇంచుమించు మే నెల ఆఖరి వరకు కూడా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు చికాకులు ఉండే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినప్పటికి కూడా వృత్తిలో సరైనటువంటి అభివృద్ధి రావడం అన్నది జరిగే అవకాశం లేదు. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా ఎవరో ఒకరు అడ్డు తగిలి మీ యొక్క అభివృద్ధికి ఆటంకపరిచేలాగా ఉంటారు. ఒక విధంగా మీ చుట్టూ ఉన్నవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారు, మీ చుట్టూ ఉన్న మిత్రులే మీ యొక్క అభివృద్ధికి పరోక్షకంగా ఆటంకం కలిగిస్తూ ఉంటారు. సో అందువలన ఏంటంటే మీరు మీ చుట్టుపక్కల ఉన్నవారిని, అలాగే మీకు చేదోడు వాదోడుగా సహకారంగా ఉంటున్న వారికి కూడా మీరు ఏదైనా ఒక కార్యక్రమం లాంటిది తలపెట్టినప్పుడు ఆ విషయం ఎవరికీ తెలియకుండా ప్రయత్నం చేయడమే మంచిది. అంటే ఉదాహరణకి ఎక్కువగా ఈ 1వ సంఖ్యలో జన్మించిన వారు మరి రాజకీయ పార్టీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఎక్కువ మంది ఉండడం జరుగుతూ ఉంటారు. అలాగే చాలా వరకు మరి విద్యార్థులైతే ప్రభుత్వ సర్వీస్ కొరకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అది గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే సివిల్స్, దానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 1వ సంఖ్యలో ఎవరైతే 2025 సంవత్సరంలో ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలకి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు ప్రథమ భాగంలో ఇబ్బంది, దాని తర్వాత కూడా కొద్దిపాటి అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి అంటే ఇంచుమించుగా 60-40 ఛాన్సెస్ లాగా ఉంటాయి. 40% అవకాశాలు ఉన్నాయి, 60% పెద్దగా అవకాశాలు లేకపోవడం వల్ల మరి ముందుగా వీళ్ళు ఏం చేయాలంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగానికి కూడా ప్రయత్నం చేసి అందులో చేరిపోయిన తర్వాత మళ్ళా తర్వాత మీరు ఆ ఉద్యోగం చేసుకుంటూనే మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్కి అలాగా సివిల్స్లో ప్రయత్నం చేస్తే ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. అలాగే మరి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ముందుగా ఈ సమయంలో మరి పెద్దగా ఎలక్షన్లు అవి ఉండవు కాబట్టి మీరు ఏదో ఒక గుర్తింపు పొందిన పదవిలో, అంటే ఏదైనా ఒక పార్టీ ప్రెసిడెంట్గానో సెక్రటరీగానో చేరుకుంటూ ఎక్కువగా ప్రజల్లో కలియడం వల్ల నెమ్మదిగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఇంప్రూవ్ అయ్యి తర్వాత మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి అది కారణం అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా మనం చెప్పేది ఏంటంటే ఈ 1వ సంఖ్యలో జన్మించిన వారు అటు ప్రభుత్వ ఉద్యోగం అయినా చేసుకోవచ్చు,
లేదా రాజకీయ రంగంలో అన్నా ప్రవేశించవచ్చు. అయితే దాని తర్వాత ఆప్షన్ ఏంటంటే వీళ్ళకి మెడికల్ రంగం అన్నది ఎలాగ వాళ్ళు పెద్దవాడిని బట్టి దాన్ని బట్టి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఈ రాజకీయాలు అవి కొద్దిగా మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా లేవు కాబట్టి రియల్ ఎస్టేట్ మీద మీరు ప్రవేశించి ఏదో ఒక వెంచరు ఏదో ఒక అపార్ట్మెంట్ లాంటిదో నిర్మించడం వల్ల అది మీకు అది లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. అయితే ఏదన్నా మీరు ఒక పదవి కోసం ప్రయత్నం చేసినా ఇంకొక స్థలం ఏదో కొందామని కానీ ఏదైనా ఒక కాంట్రాక్టు ప్రభుత్వ కాంట్రాక్ట్ లాంటివి సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటే అది ఎవరికి చివరి నిమిషం దాకా కూడా మీ కూడా తిరిగినటువంటి మీ ఫ్రెండ్కి కూడా తెలియకుండా ప్రయత్నం చేయాలన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని హైప్ చేద్దామనే ఉద్దేశంతో మా సారు ఇలాగా ఈ కాంట్రాక్ట్ పెట్టారు రైల్వే బ్రిడ్జ్ సంబంధించింది లేదంటే ఆ ప్రభుత్వ దాంట్లో పలానా పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారు అని వాళ్ళు క్యాన్వాస్ చేయడం వల్ల ఆల్రెడీ అపోజిషన్ వాళ్ళు ఇతరులుగా ట్రై చేస్తున్న వాళ్ళు ఏంటంటే మీకు తెలియకుండానే మీరు దేనికైతే ప్రయత్నం చేస్తున్నారో వారు దాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా రహస్యంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విషయంలో ఎవరిని కూడా మీరు నమ్మడానికి వీల్లేదు. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదన్నా కలిసి వ్యవహారం చేసినప్పుడు కానీ జాయింట్గా సాధారణంగా మీరు చేయరు, తప్పనిసరి పరిస్థితిలో చేద్దాం అనుకున్నప్పుడు 8వ సంఖ్య వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంటే 8వ సంఖ్య అంటే మరి 8వ తారీఖు 17వ తారీఖు 26వ తారీఖులో పుట్టిన వాళ్ళతో ఎటువంటి వ్యవహారాలు చేసుకోవడం అనవసరం. అయితే వాళ్ళని మీరు సహాయకులుగా పెట్టుకోవడం వల్ల మళ్ళీ పనిచేస్తుంది, కానీ జాయింట్గా అయితే సుఖం లేదు. అలాగే వివాహం చేసుకున్న వాళ్ళు కూడా ఈ 1వ సంఖ్య ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు 8వ సంఖ్యతో అంతగా సఖ్యత కుదరకపోవచ్చు. సో ఇది మిగతా వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం ఈ న్యూమరాలజీ అనేది కేవలం ఇండికేషన్, ఇది చెప్తే తప్ప పూర్తిగా జ్యోతిష శాస్త్రమే ఇంపార్టెంట్ అయినది కాబట్టి ఈ విధంగా ఉంది. అయితే 1వ సంఖ్యలో ఉన్నటువంటి అమ్మాయిలు లేదా అబ్బాయిలు 6వ సంఖ్యలో ఉన్నటువంటి అమ్మాయిలతో పరిచయం కానీ ఏ విధంగానైనా వ్యవహారాలు పెట్టుకున్నా చాలా వరకు ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉన్నది. సో అంటే మీరు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం ఏదో ఒక బలహీనత వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ 1వ సంఖ్యలో జన్మించిన వారు 6వ సంఖ్యలో ఉన్నటువంటి వారితో, అంటే మనకి 6వ సంఖ్య అంటే 6వ తారీఖు 15వ తారీఖు 24వ తారీఖులతో ఉన్న వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక వ్యవహారాలు ఇతర రిలేషన్స్ సంబంధాలు పెట్టుకోవడం అన్నది అంత అనుకూలమైనటువంటి విషయం కాదు. అయితే 6వ సంఖ్య వారితో మీరు వివాహం చేసుకోవడం వల్ల చాలా వరకు అప్పటిదాకా సాధారణ స్థాయిలో ఉన్నటువంటి మీ యొక్క లైఫ్ ఒకేసారి మంచి లగ్జరీగా టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఓకే మీకు. దాని తర్వాత మరి ఈ సంఖ్యలో 1వ సంఖ్యలో వాళ్ళు 4వ తారీఖు 13వ తారీఖు 22వ తారీఖుతో ఉన్న వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి వ్యవహారం చేసినా అటువంటి సంఖ్యతో ఉన్నవారితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వివాహం లాంటిది చేసుకున్న వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశం ఉన్నది. అంటే సాధారణంగా 1వ సంఖ్య మరి సూర్యుడికి సంబంధించింది కాబట్టి, 4వ సంఖ్య రాహువు సంబంధించింది కాబట్టి, రాహు ఎల్లవేళలా సూర్యుడిని మింగడానికి గ్రహణానికి కారణమవుతుంటాడు. కాబట్టి 4వ సంఖ్య వారితో మీరు వ్యవహారం చేయడం వల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెద్దగా బయటికి రాకుండా వారు మిమ్మల్ని డామినేట్ చేసే విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు కొన్ని బలహీనతలకి లొంగిపోవడం వల్ల కొంతవరకు సంఘంలో ఒక దుష్కృతి లాంటిది సంపాదించే అవకాశం ఉన్నది. సో ఇక మరి 1వ సంఖ్య కేవలం 1వ సంఖ్య అంటే 1వ తారీఖులో పుట్టిన వారు అన్ని విషయాల్లో నెంబర్ 1గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు.
వీళ్ళు ప్రతిఫలం ఆశించకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించరు, డబ్బులు ఉంటే ఖర్చు పెట్టడం, లేనప్పుడు మాట్లాడి ఊరుకోవడం అన్న విధంగా చేయడం జరుగుతుంటుంది. అలాగే 19వ తారీఖులో జన్మించిన వాళ్ళు, ఇది కూడా 1, 9, 10 అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఎక్కువగా డామినేటెడ్ నేచర్ కలిగి ఉంటారు. ఎవడు ఏమాత్రం వీళ్ళకి అపకారం చేసినా ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించే అవకాశం ఉంది. నెంబర్ 1లో ఉన్నవాళ్ళు సింగిల్ 1వ తారీఖులో పుట్టిన వాళ్ళు సివిల్స్ లాంటి దాంట్లో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. 28వ తారీఖులో జన్మించిన మాత్రం చాలా ఫెయిల్యూర్స్ ప్రారంభంలో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే 2వ తారీఖు చంద్రుడు, 8వ తారీఖు శని కాబట్టి ప్రతి పని మధ్యలో ఆగిపోవడం, చివరి స్టేజ్లో ఫెయిల్యూర్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు మానసిక అశాంతితో ఉంటుంటాం అనమాట. మనం ఆ స్థాయికి రాలేకపోయాం అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ దాకా వెళ్ళి జారిపోవడం, ఏది కూడా సక్సెస్ లేకపోవడం, ఈ విధంగా కొద్దిపాటి ఫెయిల్యూర్స్ తర్వాత చివరిలో సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది 28వ తారీఖు పుట్టిన వారికి. అలాగే సింగిల్ 10 10వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా ఇంచుమించుగా 1వ తారీఖు సింగిల్ వాళ్ళు జన్మించిన వాళ్ళకే వాళ్ళు కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి మామూలుగా ప్రభుత్వ సర్వీస్లో కానీ రాజకీయ నాయకులుగా కానీ రాణించే అవకాశం ఉంది. వీళ్ళ జీవితంలో ధరించవలసినటువంటి రత్నం, ఏకైక రత్నం కెంపు ఉంగరం. కెంపు ఉంగరాన్ని కేవలం బంగారంలో తయారు చేసుకొని రైట్ హ్యాండ్ ఉంగరం వేలు పెట్టుకోవడం నెంబర్ 1. దాని తర్వాత అతి రేరుగా లభించే ఏకముఖి రుద్రాక్ష. అంటే ఏకముఖి అంటే ఇప్పుడు అర్ధచంద్రాకారంలో ఉండి భద్రాక్ష రూపంలో ఉండేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయదు. ఒరిజినల్ రుద్రాక్ష ఏకముఖి దొరకగలిగితే సుమారు 5-10 లక్షలైనా అది అర్హత ఉన్న వాళ్ళు వేసుకుంటే దాని యొక్క ప్రభావం చూపుతుంది. దాన్ని ఆల్టర్నేటివ్గా ద్వాదశముఖి రుద్రాక్ష అంటే 12 ముఖాల రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్యులకు రూపమవుతుంటారు. 12 సూర్యభగవానులు 12 మంది ఉంటారు కాబట్టి ఆ రూపంగా ఉన్నటువంటి ద్వాదశ ఆదిత్య 12 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల ఏ వయసులో ఉన్నానా సరే ఈ 1వ నెంబర్ వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం, రాజకీయ పదవీ ప్రాప్తి, అలాగే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కంపల్సరీగా గోల్డ్లో తయారు చేయించి ధరించడం వల్ల మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒకటి ధరించడం, కంపల్సరీగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం రోజు నియమంగా ఉండడం, తండ్రి గారిని, తాతగారిని, పెద్దవారిని గౌరవించడం వల్ల చాలా వరకు వీళ్ళ యొక్క స్థాయి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు జీవితంలో స్త్రీ వ్యామోహంలో పడకూడదు. పడ్డారా ఎంత గొప్పవాడైనా నాశనం అవ్వక తప్పదు. 2 ఏంటంటే పెద్దవారితో సేవలు చేయించుకోవడం కానీ వాళ్ళని చిన్నచూపు చూడటం కానీ చేయకూడదు. అలాగే జీవితంలో ఎంతో అవసరమైందే తప్ప అప్పు చేయకుండా ఉంటే వారి జీవితం ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. స్వస్తి.